ఈ జిల్లాలో రైతాంగం బంగారు పండించే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో ఉండే పండ్ల తోటలన్నీ అనంతపూర్లో ఉన్నాయి. అనంతపూర్లో కూరగాయలు కానీ పళ్ళకు కానీ ప్రత్యేక డిమాండ్ ఉంది. దానికి కారణం మీరు చూస్తే ఇక్కడ పండించిన పంటలు కూడా టేస్ట్ లో కూడా డిఫరెన్స్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇదే సమయంలో ఇక్కడ కియా మోటార్ తెచ్చాం. 5 ఏళ్లలో కియా మోటార్ వచ్చింది. అదే తెలుగుదేశం ఇంకొక 10 సంవత్సరాలుగా నుండుంటే మొత్తం ఈ రోడ్డంతా పరిశ్రమలు వచ్చేటి అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అంతేకాదు ఈరోజు మీరు చూస్తే అటు నీళ్లు ఇటు పెట్టుబడులు ఉపాధితో అనంతపురం కేస్ స్టడీ. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ ప్రాంతంలో చూస్తే ఎవరిది అభివృద్ధి ఎవరిది దోపిడీయో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒకే ఒక ఉదాహరణ చెప్తున్నా. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 సంవత్సరాల కంటే ముందు నాలెడ్జ్ సిటీ తీసుకొచ్చాడు. ఆయన ఉన్నప్పుడు సైన్స్ సిటీ అని పేరు పెట్టాడు. ఆ 2 కార్యరూపం వచ్చిందా? ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతుల భూములు పోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువతకు ఉద్యోగాలు వచ్చాయా? వస్తాయని మీకు నమ్మకం ఉందా? అప్పటి నుంచి స్కీములన్నీ కూడా స్కాముల కోసమే రూపొందించారు. నాలెడ్జ్ హబ్లో ఇప్పుడు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. 4500 ఎకరాలు. ఒక్క తమ్ముడికి ఉద్యోగం లేదు, ఒక్క కంపెనీ లేదు. నాలెడ్జ్ హబ్ అన్నారు, హబ్బు లేదు, కడకు పబ్బు కూడా లేదు. అవునా కాదా? ఇది మోసం అవునా కాదా? తమిళ్ళు అది అయితే అది సిక్కైపోయింది. కరప్షన్ లో ఈడీ అటాచ్మెంట్ చేశారు. మొత్తం వివాదాల్లో ఇరికిపోయింది. రైతులు నష్టపోయారు. మళ్ళీ స్కాముల్లో కూడా స్కాముల్లో మళ్ళీ స్కామ్ చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. భూమి విలువ పెరిగింది. 4500 ఎకరాలు 10,000 కోట్ల రూపాయల ఆస్తి అయింది. దాన్ని కొట్టేయడానికి టెండర్ పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి 500 కోట్లకి. భూమి విలువ 10,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి టెండర్ 500 కోట్లు. వీళ్ళ అబ్బ సొత్తు అనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. మీకు కోపం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మనమంతా పనికిరాని వాళ్ళు అనుకుంటున్నారు. 600 ఎకరాలు నేను ఇచ్చాను. 600 ఎకరాలు ఇస్తే 50,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 4,500 ఎకరాలు ఇచ్చారు. ఒక్కడికి ఉద్యోగం రాలేదు. ఏది అభివృద్ధో ఏది దోపిడో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. పేదల ఇళ్లలో సంపద సృష్టించే